తెలుగుని ఐచ్ఛికంగా ఎంపిక చేసుకుని రాసినటువంటి యూపీఎస్సి అభ్యర్థులకు పేపర్ రివ్యూ ఎలా ఉంటుంది, ఎలా దీనికి మార్కులు వచ్చే అవకాశం ఉంది, ఎన్ని రకాల మార్క్స్ ని ఏ రకంగా దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు, పేపర్ ఈజీగా ఉందా, టఫ్ గా ఉందా అని 29/9/2024 పేపర్ వన్ ఏ స్థాయిలో ఇచ్చారు, విద్యార్థులు ఎన్ని రకాలుగా లేదా ఎన్ని మార్కుల వరకు సంపాదించుకోవచ్చు అనే విషయాన్ని మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం. ఇందులో ఒక్కొక్క ప్రశ్నని ఎలా మనం హ్యాండిల్ చేయాలి, అది ప్రీవియస్ గా ఉన్నటువంటి ప్రశ్నలైనా కొత్తగా ఏమైనా ఇచ్చాడా, లేదా దాంట్లో మౌలికమైనటువంటి అంశాలు మీరు సరిగ్గా రాయగలిగారా లేదా, ఇలాంటి విషయాల్ని మనం తెలుసుకునే ముందు ఎస్ అకాడమీ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే మేము ఇందులో మూడు రకాలుగా మొత్తం కోర్సుని డిజైన్ చేస్తున్నాం. అందులో పార్ట్ వన్ ఏమిటి అంటే, అందరూ కూడా ప్రైమరీ లెవెల్లో ప్రతి టెక్స్ట్ ని అలాగే ప్రతి చాప్టర్ ని చదవాల్సి ఉంటుంది. అది మొత్తం కోర్స్ అన్నమాట. ఆ కోర్సులో భాగంగా అన్ని రకాల విషయాల్ని 360 డిగ్రీస్ లో లెక్చర్ ఓరియంటేషన్ లో చెప్తాం. అది మెయిన్స్ కోర్స్. రెండవది మెయిన్స్ మార్క్స్ బూస్టర్, ఎంఎంబి అంటాం. ఎంఎంబి అంటే ఏమిటి? మెయిన్స్ మార్క్స్ బూస్టర్. ఈ కోర్సులో భాగంగా ఏ ప్రశ్న ఇచ్చినా లేదా ఎలాంటి ప్రశ్న ఇచ్చినా ఎలా సమాధానం రాయాలో చెప్పే ప్రయత్నం చేస్తాం. మూడో భాగం ఏమిటి అంటే టెస్ట్ సిరీస్. అంటే మీరు ప్రతి పరీక్షని అటెంప్ట్ చేసేటప్పుడు ఎలా మీరు రాస్తున్నారు, దాన్ని ఎలా ఎవాల్యూట్ చేస్తారు, సుమారుగా ఎన్ని మార్కులు వస్తాయి అనేది మేము వాల్యూ చేసి మార్క్స్ వేసి మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ మూడు లేయర్స్ లోనే మీకు ఖచ్చితత్వాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ఎస్ అకాడమీ. అందులో ప్రధానంగా ఎస్ అకాడమీ డైరెక్టర్ చిన్నబాబు ప్రత్యేకంగా వీటికి సంబంధించినటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి. అలాగే లెక్చర్ ఓరియంటేషన్ లో ఎలా చెప్పాలి, ఎలా చెప్తే దానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం స్పష్టంగా రాయగలుగుతాం అనే దానికి చాలా వరకు నేను దానికి సమాధానాలు రాసి చూపించాను. చాలా మంది విద్యార్థులు ఏంటంటే తెలుగు చెప్పేయడం కాదండి, మీరు సమాధానాలు రాయండి అని అడిగారు. ఒక రకంగా ఛాలెంజ్ విసిరినట్టు. అయితే ఆ ఛాలెంజ్ ని విద్యార్థుల కోణంలోంచి ఒక ఉద్యోగార్థుల కోణంలో వరకు తీసుకువెళ్ళి 300కు పైగా ప్రశ్నలకు సమాధానం, ప్రీవియస్ గా ఉన్న ప్రశ్నలకు సమాధానం రాసి చూపించారు. అందులో మా విద్యార్థులు ఇప్పుడు మెయిన్స్ లో బాగా రాస్తారని ఆశిస్తున్నాను. వాళ్ళు రాసే రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ విషయాల మీద మళ్ళీ రివ్యూ చేసుకుంటాం. అంతవరకు ఈ పేపర్ మాత్రమే ఎనాలిసిస్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. పేపర్ వన్ పార్ట్ ఏ మాత్రమే ఈ రోజు మనం, అంటే రెండు ఉన్నాయి, పేపర్ వన్ పార్ట్ ఏ పార్ట్ బి వచ్చింది, రెండు ముక్కలుగా దాన్ని ఎనాలిసిస్ చేసి మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం. మాకు మెయిన్స్ మార్క్స్ బూస్టర్ లో 28 ప్రశ్నలకు డైరెక్ట్ గా ఇంకా ఏ చాయిస్ అయినా రాసి చేయొచ్చు, చాలదు. కానీ ఇక్కడ 28కి 28 వచ్చినటువంటి ప్రశ్నలు నేరుగా ఉన్నటువంటి మెయిన్స్ మార్క్స్ బూస్టర్ కోర్సు నుంచే వచ్చాయి. దానికి మేము ఆనందిస్తున్నాం. ఇందులో భాగంగా ఒక్కొక్క ప్రశ్న చూద్దాం. చూడండి, ఇది కంపల్సరీ క్వశ్చన్ కదండి. క్వశ్చన్ నెంబర్ వన్ అనేది ద్రావిడ భాషలో తెలుగు స్థానం ఎలా ఉంది. ఇది చాలా ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు విపరీతంగా మనం ఇబ్బంది పడిపోవలసిన అవసరం లేదు. తెలుగు స్థానం అంటే ఏమిటి, అందులో ఏమేమి ఉంటాయి, వర నిర్మాణం, అలాగే పద వ్యుత్పత్తి, ఇలాంటి వాటిని బేస్ చేసుకుని పదజాలం ఎలా ఉంది, వాటి ప్రాచీనత ఎలా ఉంది, మూల ద్రావిడంలో ఎలా ఉంది, ద్రావిడ భాషల్లో ఎలా ఉంది, తెలుగు మధ్య ద్రావిడ భాషగా ఉందా, దక్షిణ ద్రావిడ భాషగా ఉందా, ఆ స్థానాలు అలా రాస్తే 10కి 10 మార్కులు పడే ఛాన్స్ ఉంది. ఒక ప్రాచీన ఆధునిక భాషలో కనిపించే ధ్వని భేదాలు అంటే ఏమిటి? అంటే ధ్వని ఏ రకంగా ధ్వనులు ఉన్నాయి, ఏ రకమైన ధ్వనులు ఉన్నాయి, మూల ద్రావిడ భాషలో ఏ రకంగా ఉన్నాయి, ప్రాచీన ద్రావిడలో ఎలా ఉన్నాయి. అంటే మనకి మూల ద్రావిడ కాలం నాటికి విడివిడిపోయిన భాషల ధ్వని మార్పుల్ని గమనించాలంటే ఇందులో రెండో ప్రశ్న అన్నమాట బిలో, ఇది వన్ ఏ, గుణ విధి అంటే ఆ ఈ వర్ణాలు ఎలా మారినాయి, స్వరాగమం, స్వరపృతి, ఇలాంటివన్నీ కూడా అవి ఎలా మారాయో
ధ్వనిలో భేదాలు ఎలా మారాయి ఆధునిక కాలంలోకి చెప్పడానికి అవకాశం దీంట్లో కూడా పది పడే ఛాన్స్. సాంకేతిక రంగాల్లో తెలుగు ఉపయోగం ఇది జనరల్ క్వశ్చన్, జనరల్ గా రాయవలసినటువంటి క్వశ్చన్. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనకి ఇది 2016లో ఇచ్చిన ప్రశ్నే. కొంచెం ఉపయోగం అన్నాడు, అప్పుడేమో వాటి సమస్యలను గుర్తించండి, శాస్త్ర సాంకేతిక ఎదురే సమస్యలు అడిగాడు, వీటి ఉపయోగం అడిగాడు. అంటే తెలుగు కొన్న ఉపయోగం ఏమిటి? అది సులువుగా అర్థం అవ్వడమే. ఆ సులువుగా అర్థం అవడంలో మనం గుర్తుపెట్టుకోవడానికి ఈజీ కూడా ఉంటుంది, అది మొట్టమొదటిది. అలాగే వేరు వేరు పదాలను తయారు చేయడం శాస్త్ర సాంకేతిక రంగాలు. ఉదాహరణకి మనకి వ్యాకరణార్థంలో వెర్బ్ అనే ఒక పదం తీసుకున్నాం అనుకోండి, దీనికి రూట్ అని అర్థం. అంటే ఇక్కడ ఈ రూట్ అనే మాటకి ఇంకొక అర్థం కూడా ఉంది. అందువల్ల దాన్ని జాగ్రత్తగా ఆయా భాషల్లో, అలాగే కండక్టర్, కండక్టర్ అనే భాషను బస్సులోకి ఎక్కితే బస్సులో కండక్టర్ అంటాం. అలాగే విద్యుత్ ఆవేశంలో చెప్పినటువంటి కండక్టర్ వేరు. అలా వాటిని ఉపయోగించే శాస్త్ర నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాటిని విశ్లేషించవలసినటువంటి అవసరం. అంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో వాడినటువంటి భాషా పదజాలాన్ని ఎలా వాడు, అంటే ఇంజనీరింగ్ విద్యలో కావచ్చు. ఇంజనీరింగ్ విద్యలో మనకి ఇంజిన్ అనే మాట ఉందనుకోండి, అంటే దీన్ని ఎలా రాయొచ్చు? ఇంజనీరింగ్ విద్య సైన్సెస్, అంటే శాస్త్ర సాంకేతిక రంగం, ఇది సైన్స్ లో ఉన్నటువంటి విభాగం. వాటిలో ఉన్నటువంటి ఇవాళ మనకి ఆ స్వీయం అనేది ఒకటి ఉంది. దానికి సంబంధించి అనేక రకాల ఇంగ్లీష్ లో ఉన్న ప్రతి కోర్సుని తెలుగులోకి తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది స్వయం అనే కార్యక్రమంలో భాగం. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇది కొంచెం జాగ్రత్తగా రాయాలి. ఒకవేళ మీరు కొంచెం జాగ్రత్త తగ్గితే కనుక 8 వరకు పడే అవకాశం. తెలుగు భాష చరిత్ర మీద ప్రభావం, ఇతర భాష ప్రభావం ఎలా ఉంది? ఇది డైరెక్ట్ క్వశ్చన్, ఇది ఎప్పటి నుంచి అడుగుతున్నాడు. ఇతర భాషలు అంటే ఏమున్నాయి? అంటే మనకి సజాతీయ భాషలు, విజాతీయ భాషలు రెండు రకాలు ఉన్నాయి. సజాతీయ భాషలు అంటే మన నియర్ బై లాంగ్వేజెస్, విజాతీయ భాషలు అంటే దూరంగా ఉన్న లాంగ్వేజెస్. ఎలా ఉన్నాయి ఒక్కొక్క భాష గురించి ఒక్కొక్క ఉదాహరణ ఇచ్చినా సరే దీనికి కూడా 10కి 10 మార్కులు పడే ఛాన్స్. ఆధునికీకరణలో భాషోద్యమ పాత్ర ఎలా ఉంది? భాషోద్యమ పాత్ర అంటే ఏమిటి? ఒక్కొక్క భాష ఉద్యమం ఎలా మారింది, ఆ నేపథ్యాన్ని ఇందులో మనం రాయవలసి ఉంటుంది. అంటే వ్యవహారిక భాషోద్యమం ఎలా తీసుకొచ్చింది, గ్రాంధిక భాషోద్యమం ఎలా తీసుకొచ్చింది, ఆధునీకరణలో భాగంగా ఎలా ఉంది. అంటే ఆధునీకరణలో భాగంగా మనకి ఏమొచ్చాయి? కవిత్వోద్యమాలు వచ్చాయి. అవి కూడా వీటిని ఇక్కడ ప్రస్తావన చేయొచ్చు. ఇది కొంచెం జాగ్రత్తగా రాస్తే మంచి మార్క్స్ పడితే కొంచెం తగ్గే అవకాశం ఉంది. కాబట్టి టోటల్ గా మనకి ఓ 4 మార్కులు తగ్గే ఛాన్స్ ఉంది. ఈ 50లో 46 మార్కుల వరకు పొందడానికి ఒకటిలో అవకాశం ఉంది. ఇక రెండో క్వశ్చన్ లోకి వెళ్తాం. తెలుగు భాష పదకల్పనలు. ఈ పదకల్పన అనే మాటని పారిభాషిక పదకల్పన, పారిభాషిక పదకల్పన అని ఇంతకు ముందు అడిగాడు. పత్రికలు కృషి, ఇందులో పత్రికలకు సంబంధించినటువంటి కృషి ఎలా ఉంది? ఇది 20 మార్కులకు ఇచ్చాడు. ఎలాంటి కృషి ఉంది అంటే వార్తాపత్రికలు, ఈ వార్తాపత్రికలు దినపత్రికలు, ప్రధానంగా దినపత్రికలు ఎలాంటి పదాలని వాడుతోంది. అలాగే ఇందులో మళ్ళీ ఒక్కొక్క ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ వాడినటువంటి మాటలు ఏ రకంగా ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్నెట్ అనే మాట తీసుకుందాం ఉదాహరణకి, అంటే చాలా ఉన్నాయి. ఇందులో మీకు తెలిసిన విషయాన్ని కొన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంటర్నెట్ అంటే అంతర్జాలం అంటుంది. దీన్ని ఇంటర్ నెట్ అనే దానికి జాలం అనే దాన్ని నెట్ అనేది తీసుకుంటాం. అట్లాగే లోకల్ వెబ్సైట్, లోకల్ వెబ్సైట్, దీనికి స్థానిక పొదరిల్లు. ఇలాంటి పదాలతో పత్రికలు వ్యాప్తి చేసింది. ఇది చాలా అవసరం కదండి. ఇలాంటి అంశాలని కనీసం మీరు 20 పాయింట్స్ గా తీసుకొని ఏ పత్రికలు ఏ పదాలని తీసుకున్నాయి, ఒక్కొక్క పత్రిక ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చి రాసినట్లయితే దీంట్లో మీకు 15 నుంచి 18 వరకు కరెక్ట్ గా రాస్తే 20 వరకు పడే ఛాన్స్ కూడా ఉంది. భాష ప్రామాణీకరణ సమస్యలు, ప్రామాణీకరణ సమస్యలలో ప్రధానంగా ఏవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అంటే స్థానికత, లోకల్ వర్డ్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అదే మాండలికాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటిని అధిగమించడానికి ఎలాంటి పారామీటర్స్ ని వాడాలి? ప్రామాణీకరించడానికి మనం ఆ, అన్ని పదాలని కూడా ప్రమోట్ చేసుకుంటూ భాషని డెవలప్ చేసుకునే నేపథ్యంలో వెళ్ళాలి. అలా నేపథ్యం చేసుకుని వెళ్తే దీనికి కూడా 15 వరకు పడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే దీని పరిష్కారాలు రాయడం కొంచెం కష్టంగా ఉంటుంది. అలాగనే రాయలేకపోవడం ఏం లేదు. సామాజిక మాండలికాలు, మనకి వర్గ మాండలికాలు, సామాజిక మాండలికాలు, కుల మాండలికాలు లాంటి విభాగం ఉంది. అందులో
భాషాభివృద్ధికి గురించి ఈ సామాజిక మాండలికాలు ఎలా ఏర్పడుతుంది అంటే సమాజం కోసం వచ్చినటువంటి మాండలికాలన్నీ కూడా ఇందులో రాయాల్సి ఉంటుంది. ఇందులో ఇది 8 నుంచి 9 మార్కులు పడే ఛాన్స్ ఉంటుంది. వాటిని చర్చించాలి. చర్చించడం అంటే ఏమిటి? అది అవును అలా వస్తే ఇలా వస్తుంది, ఇలా వస్తే అలా వస్తుంది, ఇలా రాస్తే కనుక టోటల్ గా మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 2లో 15 15 + 8 38 మార్కుల వరకు పడే ఛాన్స్, 35 మార్కులు పడే ఛాన్స్. జాగ్రత్తగా రాస్తే ఓకేనండి. తర్వాత క్వశ్చన్ 3లో తెలుగు వాక్యం డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఇది వాక్య నిర్మాణ రీతులు. వాక్య నిర్మాణం అంటే ఎలాంటి నిర్మాణం కలిగి ఉంటుంది? చాలా బేసిక్ క్వశ్చన్ అన్నమాట. తెలుగు వాక్యం చదివినట్లయితే దీంట్లో ఉన్న ప్రతి విషయం మీకు క్లియర్ గా అర్థమవుతూ ఉంటుంది. తెలుగు వాక్య నిర్మాణం అంటే ఏమిటి? వాక్యంలో రకాలు ఏమిటి? సామాన్య, సంశ్లిష్ట, సంయుక్త, ఇవి అందరికీ తెలుసు. నిర్మాణంలో ఎలాంటి స్ట్రక్చర్ ని వాడారు అంటే తెలుగులో ఎలాంటి నిర్మాణం ఉంది, ఆంగ్లంలో ఎట్లాంటి ఉంది, ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని రాసినట్లయితే ఇది కూడా మనకి 15 నుంచి 18 మార్కులు ఈజీగా స్కోర్ చేయొచ్చు. అనువాద సమస్యలు సామాజిక సాంస్కృతిక సమస్యలు. ఎందుకంటే ఇప్పుడు సామాజిక సాంస్కృతిక సమస్య ప్రధానంగా మనకి థ్రెడ్ మ్యారేజ్ ఉంది అనుకోండి. థ్రెడ్ మ్యారేజ్ అంటే ఏమిటి? ఉపనయనం అంట. ఇది కొన్ని కులాలలో మాత్రమే ఉంటుంది. అది సాంస్కృతిక సమస్య. సామాజిక అంశాలలో కొన్ని విషయాలు ఇప్పుడు మనకి విడో అనే మాట ఉంది, వైధవ్యం అని, ఇలాంటివి రాయాల్సి ఉంటుంది. సామాజిక సమస్యలు వచ్చే సమస్యలు వాటిని ఎలా అధిగమించాలంటే అనువాదంలో ఏం చేయాలంటే దానికి వివరణ ఇవ్వాల్సి వస్తుంది. వివరణ ఇచ్చినప్పుడు ఆ వివరణ కొన్ని ఎగ్జాంపుల్స్ ని తీసుకుంటూ ఇవ్వాల్సి వస్తుంది. ప్రత్యక్ష పరోక్ష సంవాద విధానం. సంవాదం అంటే ఏమిటి? మాట్లాడు, చర్చ అన్నది. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు వింటున్నారు, వక్త శ్రోత. దీన్ని యాక్టివ్ ప్యాసివ్ అని అంటారు. ప్రత్యక్షంగా అంటే నేను చెప్పడం, డైరెక్ట్ గా చెప్పడం, మీరు వినడం. మీరు వినదాన్ని నేను చెప్పాను అంటే పరోక్షం. ఇలా రాస్తే దీంట్లో కూడా మంచి మార్కులు ఇస్తారు. దీనికి కొంచెం 15 మార్కులు పడతాయి జాగ్రత్తగా రాయకపోతే. దీనికి 8 మార్కులు పడే ఛాన్స్. అందువల్ల దీనికి కూడా 35 మార్కుల వరకు పడే ఛాన్స్. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూడండి. వ్యవహారిక భాషోద్యమం వల్ల తెలుగు భాష మేళ్ళు కీళ్ళు, కీడులు కీళ్ళు అయ్యింది. వ్యవహారిక భాషోద్యమం వల్ల ఎలాంటి జరిగింది మేలు అంటే యూనివర్సిటీ లెవెల్లో తెలుగుని రీసెర్చ్ లెవెల్ వరకు వ్యవహారిక భాషను రాసుకోవచ్చు అని. ఇక కీళ్ళు ఏమిటి అంటే కొన్ని అక్షరాలు లోపించాయి. కొన్ని అక్షరాలు లోపించాయి. ప్రధానంగా అలువులు కనిపించడం మానేశాయి, అరువులు తగ్గిపోయింది. ఏమి అలాగే బండిరా కనిపించకుండా పోయింది. ఇలా కొన్ని అక్షరాల తర్వాత అచ్చు బదులు హల్లు రాయటం లాంటివి వాడుతున్నారు. ఇలాంటి కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. అయితే ఎక్కువ మేలు జరిగింది అని మాత్రమే ఇందులో పాజిటివ్ గా మాత్రమే రాయాల్సి ఉంది. దీనికి కూడా మనం 15 నుంచి 18 మార్కులు ఈజీగా. అక్షర దోషాలు అవి ఉంటాయి, అందుకని మీకు 15 నుంచి 18 ఇస్తున్నారు కానీ అన్ని ఇవ్వరు. 15 అయితే గ్యారంటీ రాస్తారు, ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇది ఎప్పుడూ కూడా 10 మార్క్స్ క్వశ్చన్ ఇస్తూ ఉంటాడు. ఇది ఇందులో వికాసం యాడ్ చేశాడు. వికాసం అంటే ఏమిటి? నేటికి ఎలా ఉంది. ఇప్పుడు నేటికి మూడు వాడుతున్నాం కదా, ఆంధ్రము తెలుగు. తెలుగు వాడటం లేదు, ఆంధ్రం వాడుతున్నాం. ప్రాంతవాచకంగా, దేశవాచకంగా, భాషావాచకంగా ఎలా వాడుతున్నామో ఆ నేపథ్యాలు నేటి వరకు వాడే నేపథ్యం రాసినట్టు దీనికి ఖచ్చితంగా 18 మార్కులు పడే ఛాన్స్. మూల ద్రావిడ భాష నుంచి ఆ తెలుగు పద నిర్మాణం అంటే ఏ పదాలు ఎలా మారినాయి, వాటి పరిణామ క్రమాన్ని రాసినట్లయితే అంటే మూల ద్రావిడంలో ఉండే బండిరాతికి తీసుకోండి. దీన్ని జా, డా, రా ఇలాంటి, ఇది వర్ణానికి సంబంధించింది. పదాలలో ఎలాంటి పదాలు ఉన్నాయి, వాటి నేపథ్యాలను చూసినట్లయితే దీన్ని కొంచెం జాగ్రత్తగా రాయాలి. మీరు అంత బాగా రాస్తే సరే, లేదంటే 5 మార్కులు పడుతుంది. టోటల్ గా దీంట్లో మంచి మార్కులు పడే ఛాన్స్ ఉంది. కానీ మనం మంచి మార్కుల్లో మన భాగంగా 38 మార్కుల వరకు రాయడానికి ఛాన్స్. అందులో మీరు రెండు రాసిన బట్టి యావరేజ్ గా మనం చూస్తే ప్రతి ప్రశ్నలో కూడా ప్రతి ప్రశ్నలో ఎన్ని రకాల మార్కులు ఉంటాయి అంటే మనకి షార్ట్ క్వశ్చన్స్ లో ఎక్కువ మార్కులు పడే ఛాన్స్ ఉంది. ప్రిలిమినరీ క్వశ్చన్స్ లో అంటే మెయిన్స్ క్వశ్చన్స్ లో కొంచెం తక్కువ మార్కులు పడే ఛాన్స్, దాన్ని దృష్టిలో పెట్టుకుని రాయాల్సి ఉంది. ఓకేనండి. ఇలా మనకి క్వశ్చన్ 1లో ఆల్మోస్ట్ 46 మార్కులు, క్వశ్చన్ 2, క్వశ్చన్ 3 ఇందులోనైనా 35 మార్కులు అంటే సుమారుగా మనం 4, 7, 100, 100ను ఇవ్వక 18, 118 అంటే 118 మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా ఇది. అవుట్ ఆఫ్ 150 అంటే 3 రాస్తే 118 వరకు ఇందులో పేపర్ 1 పార్ట్ ఏలో 118 వరకు
150 మార్కులు తెచ్చుకునే అవకాశం, అంటే 100 గ్యారంటీ. 100 నుంచి 118. టోటల్ గా మనం ఈ పేపర్ 1 సెక్షన్ ఏ చూసినట్లయితే ఈజీగా పేపర్ ఇచ్చాడండి. భాషా శాస్త్రంలో ట్విస్టులు ఏమి ఇవ్వలేదు. ఇంతకు ముందు అడిగినటువంటి ప్రశ్నాపత్రాలలో కొంచెమైనా ఉంది, కానీ ఈసారి అలాంటి ట్విస్టులు ఏమీ లేకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా బహుశా ప్రొఫెసర్లందరూ ఆలోచించి ఇచ్చినట్టుగా తెలుగుని ప్రోత్సహించే దిశగా ఉంది ఈసారి ఇచ్చినటువంటి పేపర్. అందువల్ల ఎవరైతే తెలుగు ఆప్షన్ తీసుకున్నారో అందరికి మా దగ్గర తీసుకున్న వాళ్ళ, ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కానీ, గైడెన్స్ తీసుకున్న వాళ్ళు కానీ, వీళ్ళందరికీ మంచి అవకాశం అండి ఈ పేపర్. మరి ఇంత బాగా ఇచ్చినటువంటి ప్రొఫెసర్స్ అందరికీ కూడా మేబీ మా గురువులు అయి ఉండొచ్చు వాళ్ళందరూ. వాళ్ళందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులందరికీ కూడా మంచి మార్క్స్ వస్తే నేను చెప్పిన విధానంగా కనుక రాసినట్లయితే మీకు 100 నుంచి 118 వరకు అవుట్ ఆఫ్ 150, అంటే దీని 3 క్వశ్చన్స్ ఇచ్చిన మీరు అటెంప్ట్ చేసినట్లయితే 118 వరకు మార్కులు రావడానికి మంచి స్కోప్ ఉన్న, స్కోర్ ఉన్న ఏరియాగా కనిపిస్తుంది. ఓకేనండి. శుభం శుభం. మరో పార్ట్ లో మళ్ళీ కలుద్దాం. శుభం అండి.